లేదండి, ఆయన నోటుకొచ్చింది మాట్లాడాడు. ముందు 31 అన్నాడు. మనం అంత బుర్రలేదు, ఏదో నోటుకొచ్చి మాట్లాడేసి బుర్ర అంటించేద్దాం, తర్వాత వాళ్ళే కొడుకుంటారు అనే ఫీలింగ్లో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా. ముందు 31 అన్నాడు, క్లియర్గా చూడండి. అది వెనకాత నుంచి కాదు 36 అని ఎవరు ఇంటి ఇచ్చారు. 36 అన్నాడు. 36 రాజకీయ హత్యలంట. చెప్పమనండి, ఎక్కడ రాజకీయ హత్యలు ఏమి ఉన్నాయి? 1000 మంది 1000 బిల్డింగ్లు కూలగొట్టేశారు, ఏంటది రెడ్ బుక్ ఓపెన్ చేసేశారు. ఈ రకంగా మాట్లాడాడు. క్లియర్గా ఉంది కుట్ర ఆలోచన. అతగాడు ఏమనుకుంటాడంటే, నేను ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారు, లా అండ్ ఆర్డర్ విషయంలోనే కనుక ఇలా పదే మాట్లాడితే కనుక ప్రజలు నమ్మేస్తారు అనుకుంటున్నాడు. ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద జల్లాలి కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లాలి కాబట్టి, ఏదో రకంగా అడ్డదారి తొక్కైనా మళ్ళీ ఏదో రకంగా సీఎం కుర్చీలో కూర్చుని పోవాలని కలలకు అంటున్నాడు కాబట్టి ఈరోజు మా మీద బురద చల్లటానికి 36 రాజకీయ హత్యలు, 300 మంది దాడులు, అవి ఇవని చెప్పి ఫిగర్స్ సైతం చెప్తున్నాడు. ఈరోజు 45 రోజుల్లోనే ఇవి నువ్వు చెప్పినవన్నీ ఏమీ జరగలేదు, నువ్వు చెప్పినవి జరగలేదు అని చెప్పి నేను చెప్తా. జరిగినవి ప్రూవ్ ఏమైనా ఉందా? యాజ్ ఎ హోమ్ మినిస్టర్ నేను మాట్లాడుతున్నా. నువ్వు చెప్పినవన్నీ కూడా అబద్ధపు లెక్కలు. దీని మీద నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. దీని మీద నేను కేసు పెట్టాలనుకుంటున్నాను. ఎందుకు కేసు పెట్టకూడదు? ఎందుకు చర్యలు తీసుకోకూడదు జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు ప్రభుత్వం మీద? అప్పుడు నిజంగా జరిగిన ఇన్సిడెంట్లే, రంగనాయకమ్మ గారు జరిగిన ఇన్సిడెంట్ అమరావతి గురించి ఒక చిన్న పోస్ట్ పెట్టారని సిఐడి వాళ్ళని పంపించి ఆవిడ వయసును కూడా పక్కన పెట్టి వాళ్ళ చేత విచారణ జరిపించి సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టి విచారణ చేపట్టావు. ఇలాంటి సంఘటనలు గౌతు శిరీష గారు ఒక చిన్న పోస్ట్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పెట్టారని సిఐడి నోటీస్ ఇచ్చి ఆవిడని సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టావు. చింతకాయల విజయ్ గారిని, ఇలా చాలామంది మా టీడీపీ లీడర్లని కాకుండా జనసేన లీడర్లని కూడా గవర్నమెంట్ మీద యాడ్వర్స్గా తప్పుగా ఒక పోస్ట్ పెడితేనే, నిజం అయినప్పటికీ కూడా తప్పుగా మీకు వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెడితేనే సిఐడి ఆఫీసులను తీసుకొచ్చి నువ్వు కూర్చోబెట్టి చర్యలు తీసుకొని మా మీద ఎంక్వైరీలు వేసావు. ఈ రోజుకి కేసులు నడుస్తున్నాయి, ఈ రోజుకి కేసులు సంబంధించి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఏం మొహం పెట్టుకుని 36 హత్యలు, పొలిటికల్ హత్యలు జరిగినాయని చెప్పి ప్రజలను భయభ్రాంతులు చేయడానికి సిద్ధపడుతున్నావు. ఇంకా నీ మాటలు నమ్మేస్తారని అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే?